అందరికీ నమస్కారము. ఇంకా మనము సమ్మక్క తీర్థం వెళ్ళే ముందు ఎన్ని కొబ్బరికాయలు తీసుకెళ్ళాలి, ఎలా చేసుకోవాలి అనేది చాలామందికి ఏంటా అని ఆలోచన చేసుకుంటాము. మనము 2 కొబ్బరికాయలు పట్టుకెళ్తాము ఎప్పుడు కానీ. ఇంకా 2 కాకుండా ఇలా మనకు అక్కడ ఉన్న అమ్మవార్లందరికీ కొట్టాలంటే ఒక 9 కాయల దాకా పడతాయి. గట్టమ్మకు ఒకటి, గంపన్న వాగులు ఒకటి, సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పైడిద్దరాజు, లక్ష్మీదేవి గద్దె అని ఉండేది. ఇంక ఇప్పుడు మనకు తెలియట్లేదు కానీ మా పిల్లలు చిన్నప్పుడు పోయినప్పుడు అయితే లక్ష్మీదేవి గద్దె ఉండేది అక్కడ. కొల్యాగలను కట్టేసేది అవి కూడా ఉండేది. ఇప్పుడు ఏం కనబడట్లేదు. కాకపోతే మాకు అప్పుడు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ అమ్మవారికి కూడా కాయ కొట్టాలని తీసుకెళ్తాము. అన్నీ ఇంట్లోనే ఇలా అలంకరించుకోవడం వల్ల తొందరగా కొట్టడానికి అర్థమైపోతుంది. ఎవరి కాయ వాళ్ళకి తీసి కొట్టవచ్చు, ఈజీగా ఉంటుంది. మనం అక్కడైతే ఇలా అలంకరించుకోలేము. ఇలా మనకు ఎవరికి కొట్టాలి అనేది, ఎన్ని కొట్టాలి అనేది తెలియకుంటుంటుంది. ఇంకొక వీడియోలో అయితే అన్ని వివరాలు తెలుసుకుందాము. బియ్యం కలిపిన బియ్యం కూడా అవి మొక్కులను బట్టే కలుపుకుంటారు. మనము మొక్కుకుంటేనే కలుపుకోవాలి బియ్యము. దేవుడు ఉన్న వాళ్ళైతే తప్పనిసరి ఒడి బియ్యం కలుపుతారు. మనము కొన్ని పనులు కావాలంటే కొన్ని కోరికలు కోరుకొని తీర్చుకుంటాం కాబట్టి అవి తప్పనిసరి ఆ మొక్కులు అప్పచెప్పేసుకోవాలి. పెళ్ళిళ్ళప్పుడు ఒకలాంటి మొక్కులు, పిల్లలు కాని వాళ్ళకు ఒకలాంటి మొక్కులు, అన్నీ రకరకాలు ఉంటాయి. ఒకరింట్లో పద్ధతి ఒకరింట్లో ఉండేది. మనం మొక్కిన దాన్ని బట్టి మొక్కులు తీర్చుకోవాల్సి వస్తుంది. ఇలా మనము బియ్యం కలిపిన బియ్యం అయితే తప్పనిసరి జాకెట్ పీసు, బియ్యము, బెల్లము తప్పనిసరి ఒక కవర్లు వేసి గద్దె కప్ప చెప్పేసేయాలి. కొన్ని బియ్యం ఏమో వారం నాడు వండి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి. అదే తిరుగువారం అంటారు. ఒక వీడియోలో